ప్రపంచ బ్యాంక్ అంటేనే ఒక లిటిగెంట్ వ్యవహారం. ఒకప్పుడు ప్రపంచ బ్యాంక్ షరతులకి లోబడి రైతుల మీదన డబ్బులు వేశారు, రైతుల చేత డబ్బులు కట్టించారు, ఉచిత విద్యుత్ లాంటిది అటకెక్కిచ్చారు అంటూ రకరకాలైనటువంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి మీద చేసుకుంటూ వచ్చేది కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా దిగిపోయిన టైంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గెలిచిన సందర్భంలో ప్రపంచ బ్యాంకు జీతగాడు అంటూ చంద్రబాబుని ఎద్దేవా చేసేవాళ్ళు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచ బ్యాంకు జీతగాడు అంటూ చంద్రబాబుని వెటకారం చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు వామపక్షాలు. అయితే ప్రపంచ బ్యాంకు షరతులకి బాబు లొంగడం కాదు, బాబు షరతులకే ఇప్పుడు ప్రపంచ బ్యాంకు లొంగింది. అది గొప్ప విశేషం. ప్రపంచ బ్యాంక్ ఆలోచన తీరునే మార్చేసినటువంటి ఘనత ఇప్పుడు చంద్రబాబు గారికి దక్కుతుంది. ఇంతవరకు కొన్ని దేశాలైతే ప్రపంచ బ్యాంక్ షరతులకి తట్టుకోలేక ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి, సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటిది ప్రపంచ బ్యాంక్నే దారికి తెచ్చి ఏదైతే అమరావతికి లోన్ ఇవ్వనన్నటువంటి ప్రపంచ బ్యాంక్, పర్యావరణ కారణాలు చూపించినటువంటి ప్రపంచ బ్యాంక్, సబ్మెర్జింగ్ కారణాలు చూపించినటువంటి ప్రపంచ బ్యాంక్ ఈ రోజున దిగి వచ్చి లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చిందంటే దట్ ఈజ్ చంద్రబాబు అని నిరూపించారు.